హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో ఒక హెల్దీ అండ్ టేస్టీ రసం అయితే చూపిస్తానండి. పిల్లలకి, పెద్దలకి ఎవరికైనా సరే ఈ సీజన్లో దగ్గు, జలుబు, అలానే కాన్స్టిపేషన్, మలబద్ధకం లాంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. అలానే దగ్గు, జలుబు, జ్వరం వచ్చినప్పుడు నోటికి ఏమీ తినాలి అనిపించదు. అలాంటప్పుడు ఈ ఒక్క రసం సింపుల్గా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికోసము హెల్దీ అయిన క్యారెట్లు అయితే తీసేసుకుందాము. ఈ క్యారెట్లు కూడాను మరీ ఎక్కువగా తీసుకోవద్దు. ఫ్రెష్గా ఉన్న ఒక 2-3 క్యారెట్లు అయితే తీసేసుకోండి. వీటిని ముందుగా అయితే వాటర్లో క్లీన్ చేసేసుకొని పైన ఉన్న ఈ పొట్టును మొత్తం కూడాను తీసేసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత వీటి ఎడ్జెస్ని అయితే కట్ చేసేసుకుందామండి. క్యారెట్ని ఇలానే మనము పెట్టి బాయిల్ చేసుకోలేము కాబట్టి వీటిని నేను చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసేసుకుంటున్నాను. అలానే ఒక పెద్ద సైజ్ టొమాటో అయితే తీసుకుంటున్నానండి, బాగా పండింది. మీరు చిన్న సైజ్ టొమాటోలు అయితే 2 అయినా తీసేసుకోవచ్చు. వీటిని ఇలా పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసి కొంచెం సాల్ట్ కూడా వేసి కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకుంటున్నాను. చింతపండు చూడండి, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని వాటర్లో నానబెట్టేసుకుంటున్నాను. క్యారెట్ చూడండి, ఇలా మెత్తగా ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికించిన వాటర్ని అయితే వేరొక గ్లాస్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. మిక్సర్ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు కందిపప్పు, 1 స్పూను ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 10 నుంచి 15 వరకు మిరియాలు, అల్లం ముక్కలు, అలానే వెల్లుల్లి రెబ్బలు వేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే మిక్సీ జార్లో మనం వాటర్ తీసిన క్యారెట్ అలానే టొమాటోని మెత్తగా ప్యూరీలాగా అయితే గ్రైండ్ చేసి పెట్టుకొని సరిపోతుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కడ క్యారెట్, టొమాటో తగలకుండా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, టేస్ట్ కోసం, డైజెషన్ కోసం ఇంగువ వేయండి, నచ్చకపోతే స్కిప్ చేసేసి ఒక 2 ఎండుమిర్చిని తుంపి వేసి ఒక చిన్న ఉల్లిపాయని పొడవుగా కట్ చేసి కాస్త పసుపు కూడాను వేసేసుకొని కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉల్లిపాయలని వేగించుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో క్యారెట్ ప్యూరీ ఉంది కదా, దీన్ని జస్ట్ మనం ఉడికించాం కాబట్టి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో దీన్ని వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందండి, పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఒక 2 పచ్చిమిర్చిని కూడాను పొడవుగా కట్ చేసి వేసుకొని మనం ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండు ఉంది కదా, దాని రసాన్ని వేసేసుకోండి. మరి ఎక్కువగా పులుపుగా వేసుకోకండి, జస్ట్ మైల్డ్గా పులుపు తెలిసేలాగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనము క్యారెట్లు ఉడికించుకోగా ఉన్న వాటర్ని అలానే మరొక గ్లాస్ వాటర్ని కూడా వేసేసుకొని కన్సిస్టెన్సీ మరీ చిక్కగా లేకుండా పలచగా అడ్జస్ట్ చేసుకోండి. అలానే మనం ముందుగా గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న మసాలా ఉంది కదా, అది కూడా వేసేసుకుంటే సరిపోతుంది. ఇది వేయగానే మంచి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అలానే రుచికి తగినంత ఉప్పు కూడా అడ్జస్ట్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ రసాన్ని కాస్త చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే బాగుంటుంది. క్యారెట్ కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి నేను మరి కాస్త కారం వేసుకున్నాను, మీరు పచ్చిమిర్చి అయినా వేసేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర వేసేసుకొని కాస్త చిక్కగా అయ్యేంత వరకు, అంటే సాంబార్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచుకుంటే మనకి ఈ రసం చాలా రుచిగా, ఫ్లేవర్గా బాగుంటుందండి. కన్ఫామ్గా ట్రై చేయండి, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. దగ్గు, జలుబు ఇలాంటివి చాలా త్వరగా తగ్గిపోతాయి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు. వారానికి 2-3 సార్లు పిల్లలైనా పెద్దలైనా ఇలా చేసి పెట్టుకొని తింటే నోటికి పుల్ల పుల్లగా టేస్ట్గా చాలా బాగుంటుంది. అలానే హెల్త్కి కూడాను చాలా మంచిది. చేసుకోవడం కూడాను ఎక్కువ టైం పట్టదండి, జస్ట్ 5 నుంచి 10 నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. నచ్చితే ట్రై చేసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.